ఇటీవల కాలంలో మనం కోర్టుల పరిస్థితులు గమనిస్తే మేము డైలీ కోర్ట్స్కి వెళ్తుంటాం కదండి. కక్షిదారులు ఒకరినొకరు దూషించుకోవడము, చెప్పులు విసిరి కొట్టుకోవడము, పెద్ద పెద్దగా అరుచుకోవడము, బూతులు తిట్టుకోవడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, కొన్ని సందర్భాల్లో దాడులకు ప్రయత్నించడము. కొన్నిసార్లు మేము చూసాం యాసిడ్ దాడులకు కానీ, లేకపోతే కత్తులు తీసుకొని పొడుచుకునే ప్రయత్నాలు కానివ్వండి, లేకుంటే కర్రలు తీసుకొని కొట్టుకునే ప్రయత్నాలు కానివ్వండి చేస్తూ ఉంటారు కక్షిదారులు. కక్షిదారులు అంటే కోర్టును ఆశ్రయించేటటువంటి క్లయింట్స్ అన్నమాట. మరెందుకు కోర్టులలో ఇలాంటి వాతావరణం ఉంది? ఒకరిని ఒకరు చూసి వెంటనే కోపోద్రిక్తులై పెద్ద పెద్దగా అరుచుకొని, పెద్ద పెద్దగా కొట్టుకుని, పెద్ద పెద్దగా దూషించేటటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు? ఏ కేసులలో ఇవి ఎక్కువగా ఉన్నాయని మనం ఆలోచిస్తే ఎక్కువగా 498 ఆఫ్ ఐపీసీ కేసులు వేసినటువంటి వాళ్ళల్లో ఉన్నాయండి. ఐపీసీ సెక్షన్స్లో మనం చూస్తున్నాము. సెక్షన్ 498A అన్నది దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసేసి అందరూ కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది మహిళలు వారి సమస్యలను సజావుగా పరిష్కరించుకోకుండా భర్తలను, అత్తమామలను, ఆడబడుచులను, మరుదులను, తోడికోడళ్లను, వాళ్ళ సంతానాన్ని కూడా తమను వేధిస్తున్నారు అని చెప్పేసేసి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద 498A ఆఫ్ ఐపీసీ క్రింద మిగతా 2-3 సెక్షన్లు జోడింపజేసి కేసులు పెట్టి వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారండి. జనరల్గా పోలీస్ స్టేషన్లో కేసు అనగానే వెంటనే పోలీసులు వాళ్ళను పోలీస్ స్టేషన్లోకి పిలిపిస్తారు. అప్పటికే వీళ్లకు సగం గుండెలు జారిపోతాయి, భయపడిపోతారు. విపరీతమైన భయాందోళనకు లోనై అత్తమామగారు కానివ్వండి, భర్త కానివ్వండి అందరూ కూడా స్టేషన్లకు వెళ్తారు. ఒకప్పుడు వెంటనే అరెస్ట్ చేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ లేకుండా స్టేషన్లో కౌన్సిలింగ్లు ఇచ్చి పంపుతున్నారు.